పరిష్కరించడమైనది. 152 కేసులు దర్యాప్తులో ఉన్నాయి అధ్యక్ష, మరియు 314 కేసులు విచారణలో ఉన్నాయి అధ్యక్ష. 4వ ప్రశ్నకు సమాధానం అవునండి. కోర్టు ఆదేశాల ప్రకారం 92 కేసుల్లో వేలం నిర్వహించి 50,88,410 రూపాయలని సొమ్ముని రాబట్టడం జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష పూర్తి సమాచారం ఇవ్వలేదు అధ్యక్ష. ఎందుకంటే నేను బాణాసంచా నిల్వ మరియు విలువలు సంబంధించి పోలీస్ స్టేషన్ వారీగా ఇయర్ వారీగా అడిగాను అధ్యక్ష. వాటి వివరాలు ఇవ్వలేదు అధ్యక్ష. అట్లానే అధ్యక్ష రెండవది బాణాసంచా నిల్వ చేసిన ప్రదేశాల్లో పోలీస్ స్టేషన్ వారీగా మరియు ఆర్థిక సంవత్సరాల వారీగా వివరాలు, అంటే ఏ స్టేషన్లో ఎంత క్వాంటిటీ, దాని వాల్యూ ఎంత అవుతుంది అనేటటువంటిది కూడా అడిగాను అధ్యక్ష. ఆ వివరాలు కూడా నాకు ఇచ్చినటువంటి సమాధానంలో ఆన్సర్లో పొందుపరచలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ మీరు గమనించాల్సింది, వీళ్ళు 2014 నుంచి 25 వరకు స్వాధీనం చేసుకున్నటువంటి బాణాసంచా నిల్వ మొత్తం 26,65,51,000 అధ్యక్ష. కోర్టు కేసుల్లో పెండింగ్ ఉన్నాయి 3,219 కేసులు నమోదు చేస్తా ఉన్నారు అధ్యక్ష. 2,753 కేసులు కోర్టు కేసులు అయిన తర్వాత మేము 50,88,000 ఆక్షన్ వేసామన్నారు అధ్యక్ష. ఇక్కడ స్వాధీనం చేసుకునేది 26,65,00,000 అధ్యక్ష. కోర్టు కేసులేమో పరిష్కరించినవేమో 2,753 కేసులు అధ్యక్ష. కానీ వీళ్ళు ఆక్షన్ వేసినటువంటిది 50,88,000 అధ్యక్ష. మరి 26 కోట్లు ఏమని అధ్యక్ష? ఇది అధికారులు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకనంటే మేము నిర్వీర్యం చేశామనంటే దీనికి అథెంటికేషన్ ఏంటి అధ్యక్ష? 26 కోట్ల రూపాయలు విలువ చేసే బాణాసంచా వస్తువుల్ని వీళ్ళు స్వాధీనపరుచుకొని నిర్వీర్యం చేశామని అంటున్నారు అధ్యక్ష. ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఎక్కడ చేశారు, ఎవరు చేశారు, ఎవరు ఆధ్వర్యంలో చేశారు? ఈజ్ దేర్ ఎనీ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్? ఇంక ఇది వీళ్ళు చూపించిందే తక్కువ అధ్యక్ష. పోలీస్ యంత్రాంగం బహుశా నాకు తెలుసు అధ్యక్ష, మనం నిత్యం పేపర్లో చూస్తుంటాం అధ్యక్ష, ఏ 100 కోట్లు ఉంటాయి అధ్యక్ష. ఆన్ పేపర్ కమిటీ అయిందే 26 కోట్లు అధ్యక్ష. వేలంపాటు వేసింది 55 లక్షలు అధ్యక్ష. మిగిలిన 26 కోట్లు ఏమైంది? అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి ఆదాయాన్ని కూడా పోలీస్ యంత్రాంగం, కింది స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం నిర్వీర్యం చేస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. నేను మీ ద్వారా ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించేది, 26 కోట్లు నిర్వీర్యం చేశామంటే దానికి ఉండే ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఏమిటి? మరి మీరు నిర్వీర్యం చేస్తే మిగిలినవి కూడా చేయాలి కదా. ఈ 55 లక్షల రూపాయలు ఆక్షన్ వేసి ఎలా తీసుకొచ్చారు అంటే ప్రభుత్వానికి ఆదాయం, మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదాయం వస్తుంది కదా. మరి మిగిలినటువంటిది 26 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఏమైనాయి, దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు, వాళ్ళపైన వీళ్ళు తీసుకున్న చర్యలు ఏమిటి, ఆ వివరాలు కూడా తెలియజెప్పాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు క్వశ్చన్లో అడిగారు అధ్యక్ష, అంటే ఇయర్ వారీగా అదేవిధంగా స్టేషన్ వారీగాని నేను గౌరవ సభ్యులతో పాటు అందరు సభ్యులకి కూడా ఆ కాపీలు పంపిస్తాను అధ్యక్ష. కాకపోతే ఎక్కువ ఉన్నాయి, అందువల్ల మీకు ఇమీడియట్గా పంపించలేకపోయాను. ఇప్పుడు మీకు వాళ్ళ ద్వారా పంపిస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అంటే సభ్యులు రైజ్ చేసిన క్వశ్చన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఇదే క్వశ్చన్ రైజ్ చేశాను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి. అదేంటి 26 కోట్లు ఇక్కడ మనం తీసుకున్నామంటే జప్తు చేశామని చెప్పి మనం ఇక్కడ చూసేసరికి 50 లక్షల ఆప్షన్లో వచ్చింది, ఏంటి పరిస్థితి అంటే దానికి సంబంధించి అధ్యక్ష ఇక్కడ పరిస్థితి ఏమవుతుందంటే కొన్ని కోర్టు కేసులు డిఫరెంట్గా ఉన్నాయి అధ్యక్ష. అంటే యాక్చువల్గా మొత్తం కేసుల సంఖ్య 3,219 అయితే అధ్యక్ష, ఆ ఏడాది వారీగా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2014లో 193 కేసులు, 2015లో 229 కేసులు, 2016లో 168 కేసులు, 2017లో 155 కేసులు, 2018లో 245 కేసులు. అలా చూసుకుంటే అధ్యక్ష 2025కి వచ్చేసరికి 293 కేసులు, మొత్తం 3,219 కేసులు అధ్యక్ష. ఈ 3,219 కేసుల్లోని కూడా మనకు అత్యధికంగా ఎక్కువ కేసులు నమోదైనవి కూడా అనకాపల్లి 489 కేసులు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా ఎక్కువగా
నమోదైన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ మనకి స్వాధీనం విలువ ఉన్న జిల్లాలు కూడా చూసుకుంటే అధ్యక్ష ఎక్కువగా మనకి గుంటూరు, సత్యసాయి, చిత్తూరు, నంద్యాల, అనకాపల్లి. ఈ సత్యసాయి జిల్లాలోని 2 కోట్లు సంబంధించి 2,52,00,000, గుంటూరులోని 6,33,00,000, చిత్తూరులో 2,10,00,000, నంద్యాలలో 1,73,00,000, అనకాపల్లిలో 1,36,00,000. అయితే అధ్యక్ష ఇందులోని డిస్పోజ్ అయినవి 2,753, ఆ పీటీలో ఉన్నవి ఇందాక చెప్పాను అధ్యక్ష 314, యూఏలో ఉన్నవి 152 అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇందులోని విషయం ఏంటంటే మ్యాక్సిమం స్వాధీనం చేసుకున్న క్రాకర్స్ విలువ కూడా చెప్పాను అధ్యక్ష 26 కోట్ల రూపాయలని. ఈ కోర్టు ఆదేశాల మేరకు ఆక్షన్ చేసింది. ఇందులో కోర్టు ఆదేశాలు ఇస్తేనే ఆక్షన్ అనేది నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే పెండింగ్లో ఉన్న కేసులకి సంబంధించి కోర్టు ఆదేశాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోని ఆక్షన్కి వెళ్ళడానికి వీల్లేదు అధ్యక్ష. ఒకవేళ ఆ కేసు కనుక మనకి పూర్తి అవ్వదు అంటే కేసు కనుక అవ్వకపోయే పరిస్థితి కానీ అది ఎక్కువగా బ్లాస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నా కూడా కోర్టు అనుమతి తీసుకొని దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా సీజ్ చేసిన ఫైర్ క్రాకర్స్ మరియు కేసు ప్రాపర్టీగా పరిగణించబడతాయి కాబట్టి అందువల్ల మెజిస్ట్రేట్ కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే వేలం వేయాలి. అదేవిధంగా అధ్యక్ష చాలా క్రాకర్స్ నిషేధితం ఉన్నాయి కాబట్టి కోర్టు అనుమతి తీసుకుని అవి కూడా ఇమీడియట్గా డిస్పోజ్ చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కొన్ని సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న క్రాకర్స్ కూడా అధ్యక్ష అందులో నిషేధితమైన చైనా క్రాకర్స్ ఉంటాయి, అధిక శబ్దం ఉన్న క్రాకర్స్ ఉంటాయి, ఎక్స్ప్లోజివ్ రూల్స్కి విరుద్ధమైన ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని కూడా ఇమీడియట్గా దానికి తగ్గ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాంటి వాటిని వేలం వేయకుండా ఇమీడియట్గా నాశనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అధ్యక్ష కేసు విచారణ పూర్తయ్యే వరకు కూడా కొన్ని సందర్భాలు నిల్వ ఉంచాలి అధ్యక్ష. అందువలన కోర్టులో సాక్ష్యంగా అవసరం అవుతాయి, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్కి కూడా ఇవి అవసరం అవుతాయి కాబట్టి కొన్ని ఉంచడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష భద్రతా కారణాల దృష్ట్యా ఫైర్ క్రాకర్స్ చాలా ప్రమాదకరమైన పదార్థాలు కావడం వల్ల ఎక్కువ కాలం నిల్వ చేయడం ప్రమాదకరంగా ఉంటుంది. తడిగా మారిన క్రాకర్స్ కూడా పేలే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలాసార్లు కోర్టు పర్మిషన్ తీసుకొని వేలం వేయకుండానే నియంత్రిత విధానంలో ధ్వంసం చేస్తారు అధ్యక్ష. కేసులు ఇంకా పెండింగ్లో ఉండటం వల్ల కొన్ని వేలం ప్రక్రియ పూర్తి కాలేదు. అదేవిధంగా అధ్యక్ష మ్యాక్సిమం అధ్యక్ష కొన్ని కేసులు ఇందాక మీకు చెప్పాను అధ్యక్ష ఇందులోని 2,700 కేసులు ఎక్విటల్ అవుతాయి అధ్యక్ష. 2,753 కేసులు ఇందులోని ముగిసాయి అధ్యక్ష. వాళ్ళ మెటీరియల్ బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేస్తారు అధ్యక్ష. వాళ్ళు ఫైన్ కడితే కనుక మెటీరియల్ తిరిగి వాళ్ళకి బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేస్తారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ వేరియేషన్ అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. దానికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా స్వాధీనం చేసుకున్న ఫైర్ క్రాకర్స్ కూడా అధ్యక్ష భద్రతా చర్యలు వేరు గదులు నిల్వ ఉంచడం, ఫైర్ దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం అధ్యక్ష, విద్యుత్ లైన్ల నుండి దూరంగా ఉంచడం అధ్యక్ష, అనధికార వ్యక్తుల ప్రవేశం కూడా నిషేధం అధ్యక్ష. స్వాధీనం చేసిన మొత్తం విలువ ఎక్కువగా ఉండటం సహజమే, కానీ చట్టపరమైన పరిమితులు, భద్రతా కారణాలు మరియు కోర్టు ఆదేశాల వల్ల అన్ని ఫైర్ క్రాకర్స్ను వేలం చేయడం సాధ్యం కాకపోవడం వల్ల వేలం ద్వారా వచ్చిన మొత్తం తక్కువగా కనిపిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఫైర్ క్రాకర్స్ నిల్వ మరియు విక్రయాలు అరికట్టేందుకు పోలీస్ శాఖ కూడా కఠినంగా చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ అండి 1350 సార్ నిమ్మక జయకృష్ణ గారు ఉన్నారా? మరి వారు కూర్చుని వేశారు సార్ నా మంత్రి గారు లేదు ఒక్కడే పేరుంది. ప్లీజ్ క్వశ్చన్ వేసిన సబ్జెక్ట్ రాలేదు కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ చెప్పినట్టుగా భావిస్తున్నాను సార్. నెక్స్ట్ క్వశ్చన్ అండి నిజమే సార్. మరి క్యాండిడేట్ లేకుండా సిగ్నేచర్ లేకుండా అవుతాను ఇది ప్రొసీజర్ అండి. ఇది అట్లీస్ట్ సిగ్నేచర్ ఒకరే ఉండాలి కదా. నో దిస్ ఇది సాంప్రదాయం కదా సారీ. నెక్స్ట్ క్వశ్చన్ అండి 1378 అండి.